ఇవాళ చిలకల పంజరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాను. ఇలాగా పంజరం తయారు చేసి వీటికి డెకరేషన్స్కి ఇలాగా చిలకలు పెట్టి తయారు చేయడం ఎలాగో తెలుసుకున్నాను. చిలకల పంజరానికి కావాల్సినవి చిలకల వైరు, ఈ వైరుతో చిలకను తయారు చేయాలి. నెక్స్ట్ ఏమో దీంతో పంజరం చేయాలి ఇలాగా ఈ గొట్టాలతోనూ. నెక్స్ట్ ఏమో గంటలు, పూసలు, అవి గొట్టాలతో పంజరం చేయడానికి వైరు, ఒక సిజరు, నల్ల పూసలు, సూది దారం, స్టాప్లర్ ఇవి కావాలండి. పంజరం తయారు చేయడానికి వైర్తో గొట్టాలని ఇలాగా ఒక మూడు గొట్టాలు తీసుకుని వైర్లో గుచ్చాలి. ఇలా 3 గొట్టాలు తీసుకుని వైర్లో గుచ్చాలి. ఇలాగా ఆ మూడింటిని అలా కలిపి ముడి వేసేయాలి. ఇది ఇలాగా ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. ఇలాగే ట్రయాంగిల్ షేప్లో అన్నీ అలాగే వస్తాయి. ఒకదానికొకటి ఇలా అటాచ్ చేసుకుంటూ కలుపుకుంటూ రావాలి. మళ్ళీ దీనికి 2 గొట్టాలు పెట్టాలి. ఇలాగా ఆ 3కి 2 అటాచ్ చేసి మళ్ళీ ముడి వేసాను. మళ్ళీ ఇంకో 2 వేసి మళ్ళీ దాంట్లోకి వేరే గొట్టంలోకి ఇది వైరుని దూర్చి ఇలా ముడి వేస్తున్నాను. ఇలాగా 2 అటాచ్ చేస్తుండాలి ఆ ట్రయాంగిల్కి. ఇలాగా 5 కోణాలు వచ్చేవి. ఇలాగే ఒక బుట్ట టైప్ లాగా వచ్చేలాగా 5 కోణాలు వచ్చేలాగా తయారు చేసుకోవాలి. ఇది ఒక బుట్టలాగా వస్తుంది. ఇది ఆ ట్రయాంగిల్కి ఇంకో 2 యాడ్ చేసి 2 గొట్టాలు యాడ్ చేసి ఇలాగ తయారు చేసుకోవాలి. ఇలాగా 5 కోణాల కింద ఇలా తయారవుతుంది. ఇది ఒక బుట్ట టైప్లో వస్తుంది. ఇప్పుడు ఇది ఇలాగా పంజరానికి ఇలాగ బుట్ట కింద తయారయ్యింది. దీనికి పైన ఇలా కోణాల కింద ట్రయాంగిల్లో కోణాల కింద వస్తాయి. అది ఇంకా తయారు చేయాలి. ఇది బుట్టలాగానే తయారైంది ప్రస్తుతానికి. ఇలా బుట్ట టైప్లో ఉన్నదానికి ఒక్కొక్క దానికి కోణాలు రెడీ చేసుకోవాలి. ఇలా 3 ఉన్నాయి కదా ట్రయాంగిల్ కింద. ఈ 3 గొట్టాలకి పైన ఇలా 3 గొట్టాల కింద ముళ్ళు వేసుకుంటూ రావాలి. వైర్లోకి ఎక్కించుకుని ముళ్ళు వేసుకుంటూ రావాలి. అప్పుడు ఇది ఒక స్టార్లా తయారవుతుంది. ఇదిలాగా పంజరం కింద తయారైంది. చిలక తయారు చేయడానికి వైర్ ఇది 40 సెంటీమీటర్లు పడుతుంది. ఒక చిలక తయారు చేయడానికి 40 సెంటీమీటర్లు వైర్ పడుతుంది. ఇది ఇలా కట్ చేసుకున్నాను. ఇది చిలక ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇలా పెట్టాలి. ఈ పై వైర్ ఉంది కదా, ఇలా మర్చి ఈ హోల్డ్ చేయాలి. ఇందులోకి ఇలాగా హోల్డ్ చేసి కొంచెం గట్టిగా లాగాలి. ఇలాగా ఈ కింద వైర్ ఉంది కదా, ఇందులోకి ఇలాగా తోపాలి. తోపి ఇటు సైడ్ ఉన్న లోపల ఉన్న వైర్లోకి ఇలా హోల్డ్ చేయాలి. ఇది హోల్డ్ చేసి 2 లెవెల్గా లాగాలి. లాగితే ఇది చిలక తయారైంది. ఇలాగా ఈ అడుగున బుట్టలాగా వస్తుంది. ఇలాగా చిలక తయారైంది. ఇలాగే అన్ని చిలకల్ని తయారు చేసుకోవాలి. చిలకలన్నిటినీ ఇలాగ తయారు చేశాను. వీటన్నిటికీ ముక్కులు కుట్టి పంజరానికి కట్టాలి. ఇవన్నీ చిలకలు ఇలా తయారు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది ముక్కుకి ఎర్రవేర తీసుకోవాలి. ఇది సేమ్ ఆకుపచ్చ లాంటిదే ఎర్రవేర తీసుకోవాలి.
ఇది కట్ చేసుకోవాలి. ఎర్ర వైరు ట్రయాంగిల్లో కట్ చేసుకోవాలి ముక్కుకి. అలా కట్ చేసుకోవాలి. చేసుకుని ముక్కుని అలాగా ఆ రెండింటి మధ్యలో పెట్టాలి. ఆ ఎర్రది నల్ల పూసలు దానికి గుచ్చి, సూదికి గుచ్చి కన్ను కింద, కన్నుకి ముక్కుకి ఏకంగా సూదితో కుట్టాలి. ఇలాగా అలా కుట్టాలి. అటువైపు ఇటువైపు చెరు నల్ల పూస వస్తుంది. మధ్యలో ఎర్ర ముక్కుకి ఆ వైరు ఎర్ర ముక్కుకి త్రికోణంలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగా వెనక వైపు ముందర వైపు అది ఊడిపోకుండా పిన్ చేయాలి. అలాగా వెనక వైపు కూడా పిన్ చేయాలి. క్రాస్గా కట్ చేయాలి వెనకాల. రెండు వైపులా అలా క్రాస్గా కట్ చేయాలి. ఇలాగ అన్ని చిలకలు ఇలాగే తయారు చేసుకోవాలి. ఇలా ఎర్ర ముక్కు వచ్చేలాగాను, గ్రీన్ చిలక కదా ఎర్ర ముక్కు పెట్టాము. ఇలాగా రెండు వైపులా నల్ల పూసలు పెట్టాము. చిలక రెడీ అయింది. ఇలాగే అన్ని చిలకల్ని రెడీ చేసుకోవాలి. గంట పెట్టడానికి రెడీ చేస్తున్నాను. ఇలా దారంతో ముడి వేయాలి. అది బ్లాక్ దారమే ఉపయోగించాలి వీటన్నిటికీ. చిలక అడుగున సూదితో అలా గుచ్చి పైదానికి ఇలా గుచ్చాలి. ఇలాగ ఒక గొట్టం కూడా పెట్టి ఆ పంజరానికి కట్టడానికి అలాగ ఒక గొట్టం కూడా అటాచ్ చేసి ఇందులో మధ్యలో ఈ గోల్డ్ పూస కూడా వేయాలి. వేసి ఒక గొట్టాన్ని రెండు సగాలు చేసి అలా పెట్టాను. ఇలాగా ఇది ఇప్పుడు పంజరం కట్టడానికి చిలక ఇలా రెడీ అయ్యింది. అడుగున గంట పెట్టి పైన ఒక గొట్టాన్ని రెండు సగాలు చేసి మధ్యలో గోల్డ్ పూస వేసి ఇలా పెట్టాను. దీన్ని పంజరానికి కట్టుకోవాలి. ఇలాగే అన్ని చిలకల్ని ఇలాగే తయారు చేయాలి. ఇలాగా ఒక కోణానికి ఫస్ట్ లోపల నుంచి వస్తున్నాను. లోపల వేయాలి. గట్టిగా ముడి వేయాలి. ఇలాగా అలాగే ముందర లోపల అన్నీ వేసాక అప్పుడు బయటకు వేయాలి. ఇలా లోపల రెడ్ చిలకాను గ్రీన్ చిలక పెడుతున్నాను. ఇలాగా చిలకల పంజరం రెడీ అయ్యింది. ఒక్కొక్క చిలకకి ఇలాగా ఎర్ర ముక్కు గ్రీన్ వైర్తో చిలకను తయారు చేసి గంట అవన్నీ కట్టాను. ఇలాగా రెడ్ చిలకకేమో గ్రీన్ ముక్కు పెట్టాను. ఇలాగా
గ్రీన్ వైర్తో చేసి రెడ్ చిలకలు లోపల పెట్టాను. ఇలా అన్నిటికీ గంటలు అవన్నీ పెట్టి తయారు చేశాను. ఇలాగా చిలకల పంజరం రెడీ అయ్యింది. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.